ఇక వాళ్ళలా ఆ మ్యాజిక్ ఫ్లోని ఫాలో అవుతూ వెళ్తుంటే వాళ్ళకైతే ఒక గుహ అయితే కనిపిస్తది. ఇక లల్లాయుడుండి ఇలా అనుకుంటాడు. అయితే ఇదే అనమాట లుల్లెపాన్ డంజన్. జావియర్ బుక్‌లో ఫస్టే ఈ ప్లేస్‌కెళ్తాడు. నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్ అనేది ఒక సీక్రెట్ హైడౌట్ లాంటిది. ఆ డార్క్ మెజిషియన్ పేరే లుల్లెపాన్. వాడికెంత ధైర్యం ఉంటే నా ప్రాపర్టీ పైన చేతులేస్తాడు. ఇది నా ప్రాపర్టీకి వైలేషన్. వాడిని నేను ఊకే వదిలిపెట్టను. ఇక వెంటనే జేవియర్ ఉండి లోపలికెళ్తుంటే, ఆగు జేవియర్ అని బయటికి తీస్తాడనమాట. ఎందుకంటే అక్కడ ట్రాప్స్ ఉంటాయి. ఇక తర్వాత జేవియర్‌ని తిట్టి, ఈ బుక్‌లో ఫస్ట్ జేవియర్ ఫస్ట్ ట్రాప్‌కే ఇరుక్కొని పోతాడు. ఆ తర్వాత డంజన్‌లోకి అలాగే దెబ్బలతోనెళ్తాడు. కానీ దాని తర్వాత జేవియర్ మళ్ళీ ఏ ట్రాప్ అయినా అడుగు పెట్టడు. దానికి కారణం ఏందంటే, జేవియర్ నువ్విప్పుడు మానాని ఫాలో అయ్యే ఇక్కడ వేరే విధంగా ఉందనే వచ్చావు గదా! మరి అలాంటప్పుడు ఆ ట్యూన్‌లోనే దాన్ని బాగా సెన్స్ చేసి, బాగా కాన్సంట్రేట్ చేసి చూడు ఎక్కడ మ్యాజిక్ ఫ్లో ఉందో లేదు అని. సో, అలా జేవియర్ అయితే ట్రాప్స్‌నన్నిటిని గూడా ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు లేదు అని వెళ్తూ ఉంటాడనమాట. లల్లాయుడు అయితే తనను ఫాలో అవుతుంటాడు. అప్పుడు జేవియర్ ఇలా అనుకుంటాడు. తను ఎప్పుడు చూసినా నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. అది ఖచ్చితంగా డౌట్ లేదు. కానీ లల్లాయుడు ఫారెంటాకి ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఖచ్చితంగా తెలుసు. పైగా ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో గూడా తెలుసు. కానీ అది ఎలా? తన నుంచి వేరే ఏది గూడా ఒక డిఫరెంట్ మానా లాంటిది ఏం కూడా నాకు రావట్లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడున్న టాస్క్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆ సోల్జర్స్‌ని కాపాడాలి అని వాళ్ళైతే వెళ్తారనమాట. అప్పుడే అక్కడ ఇక మనకి ఆ డార్క్ సోర్సర్ అయిన లుల్లెపాన్ అయితే వాడు ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయడానికైతే ఉంటాడనమాట. ఇక్కడ బంధించిన వాళ్ళ సోల్జర్స్‌నైతే ఒకడిని పట్టుకొచ్చి ఒక సర్కిల్ పైనైతే ఏసి నిన్ను అండర్ వరల్డ్‌కి బలిస్తున్నా అని బలివ్వబోతాడనమాట. ఇక వెంటనే వాడు అలా చేయబోతుంటే, "ఏయ్ ఆగు! నా స్టఫ్‌ని ముట్టుకోగాకు. నేను నిన్ను చంపేస్తా అర్థమైందా?" అని లల్లాడైతే అంటాడనమాట. ఇక వెంటనే వాడు వాని పవర్ ఉపయోగించి ఒక పెద్ద గేట్ లాంటిదైతే వాళ్ళ ముందైతే ఏస్తాడనమాట. అండ్ అటువైపేమో వాడిలా అనుకుంటాడు. అక్కడ ఉండేది స్లీపింగ్ గ్యాసు. ఆఖరికి ఏనుగునైనా సరే అది పడగొడతది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలాగో చచ్చిపోతారు అనుకుంటాడు. కానీ ఇక్కడ లల్లాయుడేమో ఊపిరిని దిగబట్టుకొని ఎనేజర్‌తోని తవ్వుతూ ఉంటాడనమాట. ఇక జేవియర్‌కేమో ఎలాగో నిద్ర పట్టదు. ఇక లల్లాడు అలా తవ్వేసి వెంటనే వాళ్ళు మానా భాషలు యూజ్ చేసి అవతలకైతే వెళ్తారనమాట. ఇక వెంటనే లల్లాయుడుండి ఇప్పుడు నువ్వు ఇంతకుముందు ఎప్పుడు చూడలేదా అని అనంగానే వాడు వెంటనే మ్యాజిక్ యూజ్ చేసి ఒక పెద్ద గోల్‌నైతే సృష్టిస్తాడనమాట. సృష్టించి వాళ్ళని చంపేయని పంపిస్తాడు. ఇక లల్లాయుడుండి దాని వీక్‌నెస్ అని చెప్పేలోపే వెంటనే జేవియర్ ఎగిరి మానా భాషలు యూజ్ చేసి దాన్ని 2 ముక్కలుగా కట్ చేసేస్తాడనమాట. ఇక లల్లాయుడు కూడా షాక్ అవుతాడు. ఎందుకంటే అది ఈవెన్ బుక్‌లో కూడా లేనందుకు. అంతటితో చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక తర్వాత లల్లాయుడుండి ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటావు? నీకు ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని తీసుకొచ్చు. ఏ ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు నాకు ఎలా డబ్బులు కడతావంటే ఈ కేవ్‌లో ఉండేటివన్నీ కూడా మంచి సార్సరీ టూల్స్ అన్నిటి కూడా ఇచ్చేస్తా. అన్నీ కూడా ఇచ్చేస్తా. సరే ఇంక తర్వాత ఇంకొన్ని రోజులుంటే మా వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఇంతకీ వాళ్ళతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అంటే వాడుండి నేను చనిపోయిన వాళ్ళని తిరిగి బతికించడానికి రీసెర్చ్ చేస్తున్నా. ఎందుకది? అది అసలు పాసిబులా? అయినా ఎందుకలా చేస్తున్నావు? అంటే నేను నా చనిపోయిన భార్యని, బిడ్డని తిరిగి తీసుకురావాలనుకుంటున్నా. నేను ఒక లార్డ్ క్యాసిల్‌లో నార్మల్ మ్యాజిషియన్ కింద పనిచేసేవాడిని. నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది. మామూలు ఆర్డినరీ లైఫే బతికేవాడిని. చాలా అంటే చాలా మంచి ఆర్డినరీ లైఫ్. కానీ నేను పనిచేస్తున్న లార్డు నా వైఫ్‌ని నా నుంచి దూరం చేయాలనుకున్నాడు. నేను నా ఫ్యామిలీతోని పారిపోవాలనుకున్నా. కానీ వాళ్ళు మమ్మల్ని వెంటాడి తర్వాత సరే ఆపేయి. నీ సోది స్టోరీ అంతా ఆపేయి. సరే ఇది ఒకవేళ నువ్వు నీ భార్యని, బిడ్డని తిరిగి బ్రతికించావు అనుకుందాం. అందుకే వాళ్ళు అలాంటప్పుడు ఏమంటారో తెలుసా? థ్యాంక్ యూ కొన్ని వందల మంది ఇన్నోసెంట్ పీపుల్ని చంపి మమ్మల్ని తిరిగి బతికించినందుకు అని. ఒక్కసారి నువ్వు క్రియేట్ చేసిన ఆ గోల్ని చూడు. ఆ గోల్‌లో నువ్వు ఎంతోమంది పీపుల్ని సాక్రిఫైస్ చేసావు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ హ్యాపీనెస్ అదంతా కూడా నీకేం మ్యాటర్ కాదా? జస్ట్ నీకు ఒక ట్రాజిక్ స్టోరీ ఉన్నంత మాత్రాన నువ్వు ఎలా చూసినా సరే నువ్విప్పుడు ఏం చేసావో అది ఎప్పటికి కూడా మారదు. నువ్వు కొంతమంది జీవితాలని చెడగొట్టావు. జస్ట్ నీలాగే నువ్విప్పుడు ఒక సీరియల్ హంతకుడివి. సరే నేను నా మనుషులతో తిరిగి వచ్చి ఈ టూల్స్ని అన్నీ కూడా తీసుకెళ్తా. నువ్వు ఒకవేళ ఈ మధ్యలో ఎవరైనా సరే హర్ట్ చేస్తే నేను దయ చూపించను అని అనంగానే ఇక తర్వాత లల్లాయుడు వెళ్ళిపోతుంటే ఇలా అనుకుంటాడు. నవల్లో జేవియర్ లుల్లెపాన్ని విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత లైబ్రరీ నుంచి పంపించేస్తాడు. దాని తర్వాత లుల్లెపాన్ కొన్ని వందల మందిని చంపేసి వాడి బాడీలో వాళ్ళందరినీ కూడా ఇరికించుకుంటాడు. దాని తర్వాత వాడొక అన్నోయింగ్ విలన్ అయిపోతాడు.
ప్రతిసారి జేవియర్ వచ్చి ఫైట్ చేస్తూ ఉంటాడు. నేనిప్పుడు తన నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నా అంటే నాకు ఆల్రెడీ ఇదంతా తెలుసు. ఇక వాడేమో అటాక్ చేయడానికైతే వస్తాడనమాట. వెంటనే లల్లాయిడ్ ఉండి నేను చెప్పా కదా నేను దయ చూపియను అని. ఇక వెంటనే జేవియర్ ఉండి వాడి తల 2 ముక్కలైతే చేసేస్తాడు. ఇక తర్వాత అదే లల్లాయిడ్ ఆర్ కిమ్ సుహో ఉండి తను కిమ్ సుహోగా ఉన్నప్పుడు ఒక కన్స్ట్రక్షన్ సైట్లో పని చేస్తున్నప్పుడు ఇలా అనుకుంటాడు. అక్కడ ఒకడు ఉండేవాడు. ఎప్పుడు చూసినా నేనేం చేసినా చేయకున్నా సరే ఊకే తిట్టేవాడు నన్ను. ప్రతిసారి వాడు అలా చేసినప్పుడు నేనేమనేవాడినో తెలుసా? జస్ట్ ఐఎమ్ సారీ సార్, నేను నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటా అని చెప్పేవాడిని. ఎందుకంటే నేను అప్పుడు అనుకునేవాడిని, నువ్వు మంచిగా ఉంటే నువ్వు పక్కవారికి దయ చూపిస్తేనే నీ పైన కూడా దయ చూపిస్తారు. గొడవలన్నీ కూడా మానుకోవాలి, అలాంటివి ఏంటి కూడా చేయకూడదు అని. కానీ నేను అనుకునేవాడిని ఒకవేళ నేను తనకి రెస్పెక్ట్ ఇస్తే ఒకరోజు తను కూడా నాకు మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తాడని. నేను ప్రతిదీ ఇలా దాచుకున్నా, అలాగే ఆలోచించి ఇంతకీ వాడికి ఏమైందో తెలుసా? నేను ప్రతిసారి మార్నింగ్ చెప్పినప్పుడల్లా వాడు నన్ను తిడుతూ అలాగే ఉన్నాడు. నన్ను ఎందుకు పనికిరాను ఒక వీక్ వాడు అనుకున్నాడు. ప్రతిసారి తిట్టి నేను అనుకునేవాడిని జస్ట్ వాడిని మర్చిపోదాం, వాడిని అలా ఇదే అయిపోద్ది ఏదో ఒక రోజు అనుకున్నా. కానీ నేను అలా అనుకుంటూ ప్రశాంతత అని అనుకునేవాడిని. కానీ ఇక ఒకరోజు కోపం వచ్చి తట్టుకోలేక వాడిని కుక్కని కొట్టినట్టు కొట్టా. నేను అప్పుడు అనుకున్నా ఇక నా పని అయిపోయింది అని. కానీ తర్వాత ఏమైందో తెలుసా? తర్వాత నుంచి వాడు భయపడి నన్ను ఒక్క మాట కూడా అనలా. నాకు ప్రశాంతత ఫైనల్లీ దొరికింది. కొన్నిసార్లు వైలెన్స్తోనే ఆపాలి, తప్పదు. ఏంటి ఇది మనం వాళ్ళ లెవెల్కి అలా వెళ్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి అనుకుంటున్నారా? కానీ మరి అలాంటప్పుడు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని వాళ్ళు అవన్నీ కూడా చెయ్యాలి. నన్ను నవ్వేలా చేయకండి. విలన్స్ అయినందుకు వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. అంతటితో చాప్టర్ అయితే అయిపోతుంది అనమాట. ఇక తర్వాత జేవియర్ లల్లాయిడ్ వాళ్ళ వర్కర్స్ని తీసుకొని అయితే వెళ్తుంటారు. వాళ్ళు చాలా అంటే చాలా వీక్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ మొత్తాన్ని కూడా లల్లాయిడ్ తీసుకొని నేను మోసుకొస్తా, మరసంగా మూసుకొని ఇవ్వండి అని మోసుకొని వెళ్తాడనమాట. ఇక వాళ్ళంతా కూడా కంగారు పడతారు ఫస్ట్. కానీ ఆ తర్వాత వాళ్ళ మనసులోకి లల్లాయిడ్ పైన ఒక ముద్ర అయితే పడిపోతుంది. ఇక జేవియర్ ఏమో అసలు తనకు నిజంగానే వాళ్ళ కోసం వరి అవుతున్నాడా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా అయితే ఊకే వాళ్ళని మోసుకపోలేని అనుకుంటున్నాడో నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ వీళ్ళకి మాత్రం అదంతా కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు లల్లాయిడ్ వాళ్ళకి నమ్మదగిన ఒక లీడర్ అని అంటాడనమాట. ఇక లల్లాయిడ్కి అయితే కొంచెం ఆర్పి కూడా వస్తుంది. ఇక తర్వాత ఈ సోక్ బెంగో లోపలైతే మొత్తం కూడా కట్టేసి ఉంటారు. బెంగోని కట్టేసిన తర్వాత అక్కడికి ఆరోష్ వచ్చి అసలు చెప్తుంటాడు, దీనికి బయటకి ఏం పెద్ద తేడా ఏం లేదే, మరి ఇక్కడ ఎలా అంటే మనకి ఇంకా ఐస్ లేదు అని అనగానే ఆరోష్ ఉండి నాకు ఐస్ అంటే ఏంటో తెలుసు, ఈ వేస్ట్ ల్యాండ్లో అసలు ఐసే లేదు, ఎలా అంటే ఇది మన దగ్గర లేకపోతే ఏంటి, మనం జస్ట్ ఒకదాన్ని క్రియేట్ చేద్దాం, ఎలా అంటే లల్లాయిడ్ ఉండి ఎలాగో ఒకలాగా అంటాడు. ఇక వెంటనే అశోర్ ఉండి తేడాగా చూస్తాడనమాట, ఏంటి నేను కొంపదీసి మోసగాన్ని ఏమన్నా తీసుకొచ్చానా అని. ఇక తర్వాత సర్లే నా ప్రాణాలు కాపాడాడు, తనే ఏదో ఒకటి చేస్తాడని తను వెళ్ళిపోతాడు. ఇక తర్వాత జేవియర్ ఉండి అడుగుతాడు, సరే ఇంతకీ మనం ఐస్ ఎలా చేయబోతున్నాం అంటే వెంటనే లల్లాయిడ్ ఉండి అదొక మంచి ప్రశ్న, మనం ఇప్పుడు ఏం చేద్దాం అని కంగారు పడతాడనమాట. వెంటనే జేవియర్ ఉండి షాక్ అవుతాడు, తన దగ్గర అసలు ప్లానే లేదు, నీ దగ్గర ప్లాన్ లేకుండానే వాళ్ళతో కాంట్రాక్ట్ సైన్ చేయించుకున్నావా, అసలు ఏంటి వాళ్ళని మోసం చేస్తే నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అంటే లల్లాయిడ్ ఉండి అలా అంటాడు, నువ్వు ఇప్పుడు ఏను జేవియర్, అసలు అన్సక్సెస్ పీపుల్ అందరికి కూడా ఏమనుకుంటుంటారో తెలుసా, మామూలుగా వాళ్ళంతా కూడా ఎప్పుడు చూసినా నా దగ్గర ఇది లేదు, నా దగ్గర ఇది లేదు అది లేదు, అండ్ దీనివల్ల నేను చేయలేకపోతున్నా, దానివల్ల నేను చేయలేకపోతున్నా అని ఆపేస్తారు. వాళ్ళు వాళ్ళు అసలు ట్రై చేయకుండా ఆపడానికి కొన్ని మిలియన్ రీజన్స్ని వెతుక్కుంటారు. కానీ సక్సెస్ అయిన వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. స్టార్ట్ చేసి తర్వాత దాన్ని ఎలాగోలాగా కంప్లీట్ చేయాలని ఏదో ఒకటి ఆలోచించి చేస్తారు. అదే ఇన్నోవేషన్. అండ్ ఇదే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండాల్సిన మైండ్ అని ఒక ఓతులాగా అయితే చెప్తాడు. కానీ జేవియర్ మాత్రం అసలు ఛాన్సే లేదు. మామూలుగా అంటే అలా అనుకునే వాళ్ళే 1000% ఎక్కువగా ఫెయిల్ అయ్యేది అని ఒక డెడ్లీ ఫేస్తోనైతే చూస్తాడు. ఇక తర్వాత నైట్ మొత్తం లల్లాయిడ్ అయితే ఆలోచిస్తుంటాడనమాట, ఎలా చేయాలి, ఏం చేయాలి ఐస్ కోసం అని. ఇక తర్వాత మార్నింగ్ అవ్వగానే మనోడు పుడింగ్ని అండ్ బెంగోల్ని పంపించి వాటర్ వాళ్ళతో తెప్పించి వాటిని ఇలా చేసి అజ్రహన్ కోర్ టెక్నిక్తోని ఆ వాటర్లో ఉన్న మానాన్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటాడు. అంటే హాట్గా ఉండేది మానా, సో వాటర్లో ఉండేది అదంతా కూడా అబ్జర్వ్ చేసుకొని కోల్డ్ మానా మొత్తాన్ని కూడా వాటర్లోనే ఇడిచిపెడతాడు.
దానివల్ల వాటర్ మొత్తం కోల్డ్గా ఉండడంతో నా ఐస్ లాగా అయిపోతుంది అని. జేవియర్ అయితే షాక్ అవుతాడు. తను ఫస్ట్ ఏమో ఏం లేకున్నా సరే ఏదో ఒకటి చేస్తా అన్నాడు. ఫస్ట్ నేను తను అసలు ఆలోచన లేకుండా చేస్తున్నాడేమో అనుకున్నా, కానీ తను నిజంగానే ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. ఇక తర్వాత ఆఖరికి మనోడైతే ఆశ్రాన్ కోర్ టెక్నిక్ని లెవెల్ 2కి తీసుకెళ్ళి కొన్ని రోజుల తర్వాత నిజంగానే ఐస్ మొత్తాన్ని కూడా చేస్తాడనమాట. దీంతో మన దగ్గర ఇప్పుడు ఇన్సులేషన్ అయ్యింది. అండ్ ఆ తర్వాత అశోరు వాళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక తర్వాత వెంటనే లల్లాయుడు కూడా జేవియర్ వైపు అయితే చూస్తాడనమాట. ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండే మైండు అని. ఇక జేవియర్ కూడా నువ్వే రైటు అంటాడు. ఇక ఆ తర్వాత ఆర్క్స్తోని కాంట్రాక్ట్ అంతా అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళు ఆ శాండ్ అండ్ స్టీల్ ట్రైబ్ వాళ్ళైతే నువ్వు చాలా మంచోడివి, ఎందుకంటే మాకింతవరకు తెలిసిన మనుషుల కంటే నువ్వు వింతైన వాడివి, నువ్వు కాంట్రాక్ట్ని పూర్తిగా ఫిల్ చేసావు కాబట్టి నీకు 120 మంది ఆర్క్స్ను కూడా ఇస్తున్నాం. అండ్ దీంతో పాటు మీకు ఒకటి ఇవ్వబోతున్నాం. అదేంటో తెలుసా? ఇప్పటి నుంచి లల్లాయిడ్ ఫారెంటేరా ఫ్యామిలీ మరియు శాండ్ స్టీల్ ట్రైబ్ వాళ్ళంతా బ్లడ్ బ్రదర్స్. మేము ఇప్పటి నుంచి ఫ్రంటేరాస్ మా స్నేహితులు, ఫ్రంటేరాస్ యొక్క ఎనిమి మా ఎనిమి. ఒకవేళ ఎవరైనా సరే మీకు ట్రబుల్ చేయాలని చూస్తే మేము మీ సైడ్ ఉంటాం అని చెప్తాడనమాట. వెంటనే మనోడికైతే చాలా అంటే చాలా ఆర్పి అయితే వస్తుంది. ఇక తర్వాత వీళ్ళు తిరిగి వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతారు. ఇక ఊర్లోకి వెళ్ళిన వెంటనే అందరూ కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఒక 120 భయంకరమైన ఆర్క్స్ని వెంట పెట్టుకొని టౌన్లోకి ఎంటర్ అవుతుంటే అది ఎలా ఉంటుంది చెప్పండి. ఇక తర్వాత తనకి దానికోసం కూడా ఆర్పి అయితే వస్తుంది అనమాట. ఇక తర్వాత అక్కడ ఆ మెజిషియన్ దగ్గర ఉన్న టూల్స్ మొత్తాన్ని కూడా పరిశోధిస్తుంటాడు. అంటే అప్పుడే జేవియర్ కూడా అడుగుతాడు వాటిలో ఏదైనా సరే వాల్యూ ఉండేది ఉందా అని. నాకు ఇప్పుడు తెలియదు, కానీ ఫస్ట్ మనం ఏదైనా సరే యూస్ చేసి అమ్మగలిగేది ఉందా అని చూస్తున్నా అని మనోడు బుక్ తిరిగేస్తుంటే ఒకటైతే దొరుకుద్ది. వెంటనే నేను మైన్కి వెళ్ళాలి అని వెంటనే మైన్కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. వెంటనే టోర్స్ ఎక్కడున్నాడు అని టోర్స్ దగ్గరికి అయితే వస్తాడు. టోర్స్ ఎవడంటే ఇది ఫస్ట్ మనోళ్ళని మోసం చేసినందుకు ఒక 520 ఏండ్ల కాంట్రాక్ట్ అయితే రాపించుకుంటాడు కదా లల్లాయిడ్. సో వాడనమాట. ఇక వాడుండి, సార్ మీరు నా కోసం వెతుకుతున్నారంట, నీకోసం నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది. నీకు మన కాంట్రాక్ట్ టర్మ్స్ గుర్తున్నాయి కదా, అదే 520 ఏళ్ళు పని చేయడానికి. నువ్వు ఒకసారి దాని గురించి ఆలోచిస్తే అది రిడిక్యులస్ కదా, అది ఖచ్చితంగా జోకే కదా, కానీ ఇప్పుడు నువ్వు దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ బుక్లో ఒక స్పెల్ ఉంది. ఆ స్పెల్తోని నేను ఒక చనిపోయిన దాన్ని గోల్ కింద మార్చగలను, దాన్ని నేను కంట్రోల్ చేయగలను అని చూపిస్తాడనమాట. అంటే నువ్వు దాని అర్థం 520 ఏళ్ళు కూడా నువ్వు పని చేయగలవు, అది ఎక్సైటింగ్గా ఉంది కదూ అని నవ్వుతూ చెప్తాడనమాట. ఎందుకు నేను ఒక్కనే ఎక్సైటెడ్గా ఉన్నా, నవ్వు అని వాడైతే పాపం ఏడ్చుకుంటూ నవ్వుతాడనమాట. సరే అలాగా పని చేస్తుండు అని వెళ్ళిపోతాడనమాట. వెంటనే సిస్టమ్ ఉండి నరకాన్ని పరిపాలించే రాజు తన పొజిషన్ నీకు ఇవ్వాలనుకుంటున్నాడని మెసేజ్ ఇస్తుంది. నేనంత చెడ్డదేం చేయలేదులే. ఇక ఆ తర్వాత నేను ఇప్పుడు బ్యారన్తో మాట్లాడాలి అని వెతుకుతుంటే ఎక్కడున్నాడంటే అదా ఇది గెస్ట్లో వచ్చి అంటే గెస్ట్ల దగ్గర ఉన్నాడు. అదే మిస్టర్ సోల్ఫన్ అండ్ మిస్టర్ మూట్లూఫ్. ఇక వెంటనే లల్లాయిడ్ ఉండి ఒక డెవిలిస్ స్మైల్ వేసుకొని అక్కడికైతే వెళ్తుంటాడు. ఇక ఆనాయనలేమో బ్యారన్తోనైతే మాట్లాడుతున్నారు. ఇది ఇప్పుడు మన లోన్ యొక్క ఏంది, ఒక సింగిల్ పేమెంట్లో మొత్తం కూడా కట్టేయాలి కదా, కానీ ఈసారికి మేము నీకు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాం, నువ్వు కట్టబోయే ఆ లోన్లో మేము 10% తగ్గిస్తాం ఒకవేళ నువ్వు కానీ ఆ మైన్ రైట్స్ మాకు ఇస్తే అని బ్యారన్ అయితే అడుగుతూ ఉంటారనమాట. వెంటనే నేను రావచ్చా అని లల్లాయిడ్ అయితే వస్తాడు. చాలా కాలమైంది మిమ్మల్ని ఇద్దరిని చూసి, బాగున్నారనుకుంటున్నా అంటే వాడుండి ఇది కాంటాక్ట్ అది ఇన్విటేషన్ అయితే చూపిస్తారు. మా దగ్గర అఫీషియల్ ఇన్విటేషన్ ఉంది కాబట్టి మూసుకొని వెళ్ళిపో అంటే, నాకు తెలుసు మీరు చాలా మంచోళ్ళు కదా, అయినా సరే మీరు మాకు ఇంత ఆఫర్ ఇస్తున్నప్పుడు నేను కూడా నా దగ్గర ఉన్న ఒక ఆఫర్ని ఇవ్వచ్చా అంటే, అదా ముందుకెళ్ళ కొద్దీ మేము మా అప్పులు మొత్తాన్ని చిన్న చిన్నగా కట్టేస్తాం, అఫ్కోర్స్ వడ్డీ మొత్తం తగ్గించుకుంటూ, ఎందుకంటే మేము ఎంత కట్టుతామో సో అసలు కొద్దిగా ఉంటుంది కదా కాబట్టి వడ్డీ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే నేను చెప్పింది నీకు వినలేదా అని వాడు గట్టిగా అయితే మొత్తుకుంటాడు అనమాట. అంటే ఏంటి, ఇది మీ ఇద్దరు మాత్రం మీ ఇద్దరికి ఇష్టం వచ్చినట్టు చెత్త ఆఫర్లు అని ఇవ్వచ్చు, నేను మాత్రం ఇవ్వగలనా, అది నాకు కోపం తెప్పిస్తుంది అని అనగానే వెనకాలైతే ఆరోష్ అయితే ఉంటాడు. ఎవడికంత ధైర్యం మా ఫారెంటీరా బ్రదర్కి కోపం తెప్పేయడానికి అని వస్తాడు. వెంటనే వాళ్ళిద్దరికైతే ఉచ్చ పడిపోద్ది. ఎవరైనా సరే ఫారెంటీరాస్కి ట్రబుల్ తీసుకోవాలని చూస్తే వాళ్ళని మా శాండ్ అండ్ స్టీల్ ట్రైబ్ వాళ్ళు ముక్కలు చేస్తారు అని చెప్తాడనమాట. లల్లాయిడ్ మాత్రం ఎవరు కోపడుతున్నారు, పాపం అతనికి జస్ట్ లౌడ్ వాయిస్ ఉంది అంతే, సరే తన గురించి ఆలోచించకండి, మరి నా ఆఫర్ ఎలా
సరేనా? ఒకవేళ మీరు గాని దాన్ని వద్దనుకుంటే, మీరు నా ఫీలింగ్స్‌ని హర్ట్ చేస్తారు తెలుసా అని ఆరుషు, లల్లాయుడు కోపంగా చూస్తారనమాట. ఇక వెంటనే అన్నయ్యలైతే పారిపోతారు. ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్ట్ అనేది సైన్ అయితే చేపించుకుంటాడు. ఆ తర్వాత లల్లాయుడుండి అది మొత్తాన్ని కూడా ఇస్తాడనమాట. ఒకవేళ నేను గాని కావాలనుకుంటే ఆ అప్పులు మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేపియొచ్చు. కానీ అది క్రైమ్ అవుద్ది. కాబట్టి నేను జస్ట్ కొన్ని చేంజెస్ అయితే చేపిచ్చా అని బ్యారన్‌కైతే ఇస్తాడు. సో, ప్రస్తుతానికి హ్యాండల్ మొత్తం కూడా మామూలుగానే ఎక్స్‌పాండ్ అయితుంది. అంతా కూడా బానే ఉంది. కాబట్టి మనం మన అప్పులన్నీ తొందరలోనే కట్టేయొచ్చు. కాబట్టి ఈ కాంట్రాక్ట్‌ని సేఫ్‌గా ఉంచుకోండి. కానీ మన దగ్గర ఒక పెద్ద ప్రాబ్లమ్ ఉంది. మనం గాని దాన్ని సాల్వ్ చేయకుంటే అది ఖచ్చితంగా సీరియస్ అవుద్ది. అదేందంటే ఇక్కడున్న ఈ ఆర్క్స్ మనుషుల కంటే 10 రెట్లు ఎక్కువ తింటారు. కాబట్టి జస్ట్ వాళ్ళకి తిండి పెట్టడమే ఎక్కువ కాబట్టి ఒకవేళ ఇదే గాని జరిగితే మనకి ఇంకా ఎక్కువ అప్పులు పెరిగే ఛాన్స్ ఉంది అంటాడనమాట. ఇంకా ఆ తర్వాత నేను అనుకున్నట్టే ఆర్క్స్ అసలు బెస్ట్ మైనర్స్. ఎందుకంటే వాళ్ళు పని చేస్తూనే ఉంటారనమాట. వెంటనే అక్కడ ఒక మనిషి వచ్చి అక్కడున్న ఆర్కు ఆ 24 గంటలుగా నాన్ స్టాప్‌గా పని చేస్తూనే ఉన్నాడు. తనని ఆపండి. అరే వాడినైతే తీసుకొని పోతారనమాట. రేపటిదాకా వాడిని తీసుకురాకండి. తీసుకెళ్ళిపోండి అని. వాడేమో నాకు రెస్ట్ అవసరం లేదు. నేను వర్కౌట్ చేస్తాను. నాకు నా మజిల్సే ముఖ్యం అని చెప్తాడనమాట. ఇక లల్లాయుడు కూడా షాక్ అయితాడు. ఎందుకంటే వాళ్ళకున్న ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కాబట్టి వాళ్ళు ఎంత పని చేస్తే అంత వర్కౌట్ లాగా అయ్యి వాళ్ళకి వర్కౌట్ లాగా అయిపోద్ది. వాళ్ళకి డబ్బులు అవసరమా అంటే లేదు. వాళ్ళకి మనీ అవసరం లేదు. కానీ వాళ్ళకి వాళ్ళ కడుపుల నిండా పెట్టాలి. అది ఈజీయే కానీ చేయడమే కష్టం. అందుకోసం మనం ట్యాక్స్‌లను పెంచాలి అని బేరంతోనైతే మాట్లాడుతుంటాడు. కానీ ఇప్పుడు ఎలా వాళ్ళని మోసం చేసినట్టు అవుద్ది అని ఇప్పుడు మన ప్రజలు ఎలా కడతారు అని ఆలోచిస్తూ వెంటనే లల్లాయుడుండి మనకు వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కువ సంపాదియాలి. దానికి సింపుల్. మనము ఇప్పుడు ప్రజలకి ఎక్కువ డబ్బులు సంపాదించేలా చేయాలి. అది ఎలా అంటే అందరూ మర్చిపోయిన నార్థర్న్ ల్యాండ్స్. మనం ఇప్పుడు ఆ మెరిట్స్ వెస్ట్ ల్యాండ్స్‌ని ఒక ఫార్మ్ ల్యాండ్ కింద మారుస్తాం. దాని తర్వాత ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా మన ప్రజలకిస్తాం. ఆ తర్వాత వాళ్ళకిష్టం వచ్చినంత దాంట్లో పండించి దాని తర్వాత వాళ్ళు ఎంత సంపాదిస్తే దాంట్లోంచి మనం టాక్సెస్ మనీని కలెక్ట్ చేస్తాం అని వాళ్ళైతే అక్కడికైతే వస్తారనమాట. జేవియర్ ఉండి అడుగుతారు. ఈ ల్యాండ్‌ని దగ్గర దగ్గర కొన్ని వందలేళ్లుగా అందరూ కూడా విడిచిపెట్టేశారు. కానీ ఇలాంటి ప్రదేశంలో ప్రజలు ఎలా పండిస్తారు అంటే, నా దగ్గర జస్ట్ ఒక ప్లాన్ ఉంది నువ్వు ఆగు అంటాడు. నేను అలా చెప్పినా సరే ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ టెరైన్ అనేది చాలా అంటే చాలా పెద్దది. నేనిప్పుడు అక్కడున్న వాటర్ మొత్తాన్ని కూడా ఎలాగైనా సరే తీసేయాలి. ఆఖరికి వాన పడినా సరే అక్కడ మళ్ళీ ఉండకూడదు. అందుకోసం నేను ఏదో ఒకటి చేయాలి పద్ధతి అని తనైతే ఒక డిజైన్ లాగా అక్కడ పెట్టుకొని అయితే చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లల్లాయుడ్ అండ్ బ్యారన్ అక్కడికి వస్తారు. ఇంతకీ ఎన్ని రోజులైందంటే 21 రోజులు మై లార్డ్ అని జేవియర్ అంటాడు. తన ఆఖరికి రెస్ట్ తీసుకోవట్లేదు, కనీసం సరిగ్గా తినట్లేదు, నేను తనని ఆపుదురా అంటే బ్యారన్ నుండి వద్దంటాడు. నేను తన తండ్రినైనా సరే తనంటే నాకు ఒకప్పుడు ఇష్టం లేదు. అసలు ఎందుకంటే నేను అప్పుడు అనుకునేవాడిని కనీసం మామూలు మనిషిగానే సరే తను ప్రవర్తిస్తాడా అని. కానీ ఇప్పుడు అసలు ఏం జరిగిందో ఏమో. తను అసలు ఒక డిఫరెంట్ పర్సన్. తను మన ల్యాండ్‌కి హెల్ప్ చేయడానికి ఎంతో చేస్తున్నాడు. కానీ అసలు ఏదో ఒక మిరాకిల్ జరిగినట్టు తనొక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోయాడు. అసలు తను ఎంత అంటే అంత కష్టపడుతున్నాడు. మొత్తం గూడా మన ల్యాండ్ కోసం. నేను తనకిప్పుడు హెల్ప్ చేయలేకపోవచ్చు. కానీ అలా అని తనని నేను నొప్పియాలని కూడా అనుకోవట్లేదు అని చెప్తాడనమాట. ఇక ఆ తర్వాత జేవియర్ గూడా ఇది కరెక్ట్ డెసిషనే మై లార్డ్. ఎందుకంటే ఇప్పుడున్న లల్లాయుడు అసలు ఎప్పటికి గూడా గివ్ అప్ ఇవ్వడు. తను తన మాటని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. అండ్ తర్వాత వాళ్ళిద్దరి వల్ల ఆర్‌పి గూడా పెరుగుద్ది మనోడికి. అలా చాలా అంటే చాలా నైట్‌లెస్ రాత్రులు కష్టపడిన తర్వాత ఫైనల్లీ మనోడైతే ఒక మంచి డిజైన్ అయితే క్రియేట్ చేయగలుగుతాడు వాటర్ పొయ్యేలాగా. దీని ద్వారా ఇప్పుడిక టాక్స్ మనీ వస్తది వాటర్ లాగా. అప్పుడు నేను గోల్డెన్ షవర్ అయితే చేసుకోవచ్చు అని లల్లాడైతే అనుకుంటాడు. ఇంత కష్టపడ్డానికి ఖచ్చితంగా మంచి పనే దొరికింది అనుకున్నప్పుడే వెంటనే సిస్టమ్ ఉండి నీకు ఆర్కిటెక్చరల్ డిజైన్ అనేది ఒక కొత్త స్కిల్ అయితే వచ్చింది అని చూపిస్తదనమాట. ఏంటి కొత్త స్కిల్లా? అంటే ఏంటి? ఇది నేను ఎక్కడైతే తిరిగానో అక్కడి నుంచి ఆ ల్యాండ్ నుంచి నాకొక విర్చువల్ సిమ్యులేషన్ లాగా వస్తదా? అని మనోడైతే చూస్తాడనమాట ఆ సిమ్యులేషన్ నుంచి. దాంట్లో ఏమో ఫెయిల్డ్ అని చూపిస్తుంది. నువ్వు ఎందుకని ఇప్పుడు చెప్తున్నావు నాకు? నేను నెల రోజులు అసలు కష్టపడ్డా ఇప్పుడా చెప్పేది అని ఇక తర్వాత సర్లే ఏదో ఒకటి అట్‌లీస్ట్ ఇదయినా సరే అయ్యింది
అయినా నాకిప్పుడు కూడా అర్థం కావట్లేదు. అయినా ఫస్ట్ నేనిక్కడికొచ్చినప్పుడు నువ్వు చెప్పావు గదా! నేనిక్కడికి రావడం నా విష్ అని. నాకిప్పుడు గూడా అర్థం కావట్లేదు. నేనసలు ఇక్కడికి రాకముందు నేనసలు ఏం కోరుకున్నానో గూడా నాకు గుర్తుకు లేదు. అయినా సరే ఫస్ట్ నేనసలు ఏమనుకున్నా తెలుసా? ఫస్ట్ నేను కాలేజ్ అయిపోగొట్టి, ఆ తర్వాత లైసెన్స్ ఎంచుకొని, తర్వాత ఒక మంచి కంపెనీలో జాయిన్ అయ్యి, మనీ గురించి ఏం కంగారు పడకుండా ఉండాలనుకున్నా. అంతే నేను కోరుకున్నది. అదొక్కటే. వెంటనే సిస్టమ్ ఉండి అవన్నా గూడా అందరికుండే మామూలు అసలు ఎందుకు పనికిరాని గోల్సు. కానీ ఒక కోరిక అంతకు మించి ఉన్నది. ఎందుకంటే ఇది ఒక వరం అనేది ఒక టైమ్ స్పేస్‌ని మొత్తాన్ని గూడా మార్చేయగలదు అని చెప్తదనమాట. వెంటనే లల్లాడుండి "నువ్వు ఇలా నాన్‌సెన్స్ అంతా చెప్తే నాకిక వినాలని లేదు. నాకింకా చాలా ఉంది చేయడానికి. పొడంగ్ బెంగుల్ మీరిప్పుడు మీ కొత్త ఫ్రెండ్‌ని కలవడానికి సిద్ధంగా ఉన్నారా?" అని అనంగానే ఇక వెంటనే మనోడుండి మార్నింగ్ అవ్వగానే అక్కడికైతే వెళ్తాడనమాట. ఆ వెట్‌లాండ్స్ దగ్గరికి అక్కడికెళ్ళి ఇప్పుడున్నది మార్టిన్స్ వెట్‌లాండ్స్ రీకన్వర్షన్ ప్రాజెక్ట్ ఇక. మొదలు పెడదాం. అయినా ఏ నేనిప్పుడు మీ ఇద్దరితోని ఇక్కడున్న వాటర్ మొత్తాన్ని గూడా తీపియబోతున్నా అని పొడుంగని బెంగుల్‌తోని చెప్తే వాళ్ళిద్దరైతే షాక్ అయితారనమాట. వద్దు వద్దు అని జెప్తారు. ఎంటనే లల్లాడుండి అయినా ఇది మీ ఇద్దరికీ చాలా ఎక్కువ గదా! కాబట్టి నేను మీకు కొంతమంది కొత్త ఫ్రెండ్స్‌నైతే తీసుకొని రాబోతున్నా. అవును. నాకింతవరకు వచ్చిన ఆర్‌పిని నేను యూజ్ చేయబోతున్నా. ఎన్ని సమన్‌లయితే అన్ని సమన్‌లు. కానీ అక్కడేమో ఇప్పుడేమో 100 ఆర్‌పీ అయ్యుంటదనమాట. అంటే నా ఆర్‌పీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ దానికి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక సమన్ చేయాలన్నా సరే పెరుగుద్ది అని. సరే ఏదో ఒకటి అయినా అట్‌లీస్ట్ నాకిప్పుడు 4 సమన్‌లైనా వస్తాయి. అని మనోడైతే ఒక సమన్ అయితే పిలిస్తే మళ్ళీ సేమ్ అదే ఓల్డ్ ప్రాసెస్ లాగైతే వస్తది. అక్కడి నుంచి ఒక బాల్ లాంటిదొచ్చి మనోడినైతే గుద్ది హ్యాంబెంగ్ అయితే అంటదనమాట. సో, అదొచ్చేసి ఒక హిప్పో. అదే ఒక వాటర్ గిజ్లింగ్ హిప్పో. వెంటనే అదుండి బెంగులన్ పొడంగుతోని మాట్లాడుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తుంటారనమాట వాళ్ళ ముగ్గురు. ఇక లల్లాయుడుండి "నీ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్ నాకిస్తావా?" అని ఇస్తాడనమాట. అదేమో తూ అని ఇమ్మేస్తది. వెంటనే అది చూసి "ఏంటి నువ్వు సన్‌ఫ్లవర్ సీడ్స్‌తోని పెద్దగా కావా? అయితే నాకీసారి పనికి మాలిందే వచ్చిందా?" అని అంటాడనమాట. కానీ అదేమో క్యూట్‌గా చూస్తూ ఉంటది. ఇక తర్వాత హమాంగ్ అలా చూసి వెంటనే సిస్టమ్‌నయితే అడుగుతాడు. నాకింకా వేరే సమన్స్‌ని చూపి అంటే, అదేమో సమన్స్ గేము కేవలం ఒక్క రోజుకి ఒక్కసారే అవుద్ది అని చెప్తుందనమాట. ఛీ! అసలు వేస్ట్ మొత్తం. అంటే పాపం హమేంగ్ ఉండి డల్ అయిద్ది. వెంటనే బ్యాంగులు అండ్ పూడోంగ్ గూడా కోప్పడతారనమాట. ఎంత ధైర్యం ఉంటే అలా మాట్లాడతావని. ఆహ్, అయినా అయినా మీకిప్పుడు అర్థమవుతుంది గదూ! మనకి ఈ ప్రాజెక్ట్‌కి చాలా అంటే చాలా పెద్దవాళ్ళు గావాలి. హామాంగు అసలు చాలా అంటే చాలా చిన్నవాడు. అసలు యూజ్‌లెస్ అంటే ఇక పొడంగ్ అండ్ బెంగులొచ్చి ప్రొటెస్ట్ అయితే జేస్తారనమాట. స్ట్రైక్ జేస్తారు. ఖచ్చితంగా ఎంప్లాయీసు వాళ్ళ వాల్యూకి తగ్గట్టు అక్నాలెడ్జ్ కావాలి అని. సరే, సరే మీ ఇద్దరు నన్ను భయపెడుతున్నారా? ఇంతకీ హమాంగ్ నీ స్కిల్ ఏంది? నువ్వు ఇంతకీ ఏం జేయగలవు? అని అడిగితే వెంటనే స్కిల్ ఉండి వన్ షాట్ లెవెల్ అని జూపిస్తుందనమాట. ఏంటి వన్ షాటా? అంటే ఏంటి? నువ్వు వాటర్ మొత్తాన్ని ఒకేసారి తాగగలవా? అంటే ఎంత తాగగలవు? అంటే ఇది నీ పొట్ట ఎంతరాన తెచ్చుకోగలిగితే అందరాననా. నేననుకున్న ఈ స్కిల్‌తోని ఈ ప్రాజెక్ట్‌కి పర్ఫెక్ట్ అనుకున్నా. అయినా నా లక్కు ఇంతే అనుకున్నా. ఛ! ఇక తర్వాత హమాంగ్ ఉండి వెళ్తుందనమాట చూపియడానికి. సరే వెళ్ళు మాకు చూపియి అని. ఇక హమాంగ్ అయితే తాగుతూ ఉంటుంది. లల్లాడికైతే అర్థం గాదు. నేనసలు ఏమన్నా ఇమాజిన్ చేసుకుంటున్నానా? లేకపోతే తను ఇంత ముందు కంటే ఇప్పుడు పెద్దగా అవుతున్నాడా? హమాంగ్ ఏమో దాన్ని తాగి తాగి పెద్దగా అయిపోతాడనమాట అక్కడున్న వాటర్ మొత్తాన్ని ఒకేసారి. ఇక వెంటనే లల్లాడుండి షాక్ అయితాడు. అసలు ఇంత ఫాస్ట్‌గా అంత దాన్ని తాగేసాడా? అంటే దీన్ని బట్టి మనం తొందరలోనే ఈ వాటర్ మొత్తాన్ని కూడా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అంటే వెంటనే బెంగుల్ అండ్ పొడంగుంది లల్లాడి వైపైతే ఒక థగ్ లుక్ అయితే ఇస్తారు. హే మెసెంజర్ ఇది నిజంగానే ర్యాండమా? ఎందుకంటే ప్రతిసారి నాకు ఏ స్కిల్ కావాలో ఆ స్కిల్ ఉండేదే నేనిలా సమన్ చేయగలుగుతున్నా అంటే సిస్టమ్ ఉండి ఇలా చెప్తది. నువ్వు మామూలుగా వేరే వరల్డ్‌కి వెళ్ళినప్పుడు నీకు ఏదో ఒక స్పెషల్ స్కిల్ ఉంటది గదా! నువ్వొక మనిషివి నీకు స్కిల్ లేకపోయినా లక్‌తోని ఏదో ఒక హ్యాండీక్యాప్‌తోని ఏదో ఒకటి నీకలా అయ్యి ఇలా లక్కీగా ర్యాండమ్ సమ్మన్స్ ఒక స్పెషల్ స్కిల్ లాగా రావచ్చు అని చెప్తుందనమాట. నువ్వసలు ఏం చేస్తున్నావు? ఇగ తర్వాత హమాంగ్ ఉండి నాకింకా తాగాలనిపిస్తుందంటే నీకెంత కావాలంటే అంత తాగేయి.
అని హమాంగ్‌తోనైతే ఇక వర్క్ అయితే చేపిస్తుంటారనమాట. ఇక వెంటనే వాళ్ళ ప్రాజెక్ట్‌నైతే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి హమాంగ్ అక్కడున్న వాటర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి అక్కడున్న వాటర్ మొత్తాన్ని కూడా తాగేసి, ఆ తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని కూడా రివర్‌లోకి వదిలేసి, తర్వాత చిన్నగయిపోయి మళ్ళీ సేమ్ అదే చేస్తాడు. ఆ తర్వాత అది పొలాన్ని మొత్తాన్ని కూడా సెటిల్‌గా వర్కర్స్ అందరూ కూడా చేస్తారు. ఈవెన్ మానా బ్లాస్ట్‌తోని జేవియర్ కూడా అదే చేస్తాడు. ఇక ఆ తర్వాత పొడంగ్ మొత్తం రోల్ చేస్తాడు. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా స్మూత్‌గా అవ్వడానికి. ఆ తర్వాత ఒక బ్యాంబూ స్టిక్స్ లాగైతే చేసుకుంటారు. ఆ తర్వాత ఆ బ్యాంబూ వాటిల్లోకి మనోడైతే వాటర్ పంపిస్తాడు. ఇలా మేము అలా 10 రోజులు కష్టపడి మొత్తానికి ఒక సెక్టార్‌నైతే కంప్లీట్ చేసాం. మనకింకా చాలా వర్క్ ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం అంటే పార్టీ అని అందరూ గూడా హ్యాపీగా ఉంటారు. అలా కొన్ని రోజులైతే చేస్తుంటారు. ఇక జేవియర్ అయితే ఆ ల్యాండ్‌ని మొత్తాన్ని చూసి ఇది నిజంగానే ఒక ఫార్మింగ్ ల్యాండ్ లాగా అయిపోతుంది. ఎందుకంటే అసలు ఒకప్పుడు ఇది వేస్ట్ ల్యాండ్. అండ్ దాంతో పాటు అసలు నేను ఎప్పుడు ఇలా ఇది పట్టుకొని తవ్వడం స్టార్ట్ చేశా. ఇదంతా కూడా నేచురల్ అనిపిస్తుంది ఎందుకు. అసలు నా డ్యూటీస్ ఏంటి నేను మర్చిపోయానా? ఇక వెంటనే లల్లాయుడు ఉండి జేవియర్ అని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడున్న ఈ విత్తనాలు తీసుకొని అక్కడ మొత్తాన్ని కూడా ఏసి వాటిని రోజు కూడా చూసుకో అని చెప్తే, జేవియర్ ఉండి నేను ఒక నైట్‌ని లార్డ్ నేనెందుకు చేయాలంటే ఫస్ట్ ఉండి అక్కడికి ఏదన్నా సరే పిట్టలు అలాంటివి వచ్చినా సరే అన్ని దాన్లను కూడా తరిమి కొట్టేయి అని చెప్తాడనమాట. సరే అని జేవియర్ అంటాడు. నన్ను మళ్ళీ పట్టుకున్నాడు. నేను ప్రతిసారి ఇలా ఇరుక్కుపోతున్నాను. నెక్స్ట్ టైమ్ అయినా సరే దీని నుంచి కంప్లీట్‌గా బయటికి రావాలి. ఇంకా తర్వాత అక్కడికి బ్యారనోస్ వచ్చి తను నిజంగానే వెట్‌లాండ్స్‌ని ఒక ఫార్మ్ ల్యాండ్ కింద మారుస్తున్నాడు. నేనొక్కడినే గాదు, మన ప్రజలంతా గూడా సేమ్ అదే అనుకుంటుంటారు. ఇది అసలు ఒక మిరాకిల్. ఇక అందరూ గూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అందరూ గూడా ఇక మనోడికి లల్లాడికైతే చాలా అంటే చాలా ఆర్‌పీ వస్తుంది. అలా చేసి వాళ్ళైతే కొన్ని సీడ్స్‌నేసి అక్కడైతే పెంచుతుంటారు. జేవియర్ అయితే వాటికి నీళ్లు పోస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయితాడు. ఇది అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఇంకొక వాటర్ వీల్‌ని కడితే అయిపోద్ది. ఏంటి వాటర్ వీలా అంటే అవును. ఎందుకంటే వాటర్ వీల్ అనేది ఒకవేళ వానలు పడితే ఆ నీళ్ళని రిమూవ్ చేయడానికి. లేకపోతే ఈ ల్యాండ్ మొత్తం మళ్ళీ గూడా నీళ్ళలో అలాగే ఉండిపోద్ది. మన ఇంజినీర్స్ ఈ పాటికి ఇలా ఇక్కడ ఉంటే ఉంటారు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే, అక్కడికి కొంతమంది గుర్రాలేసుకొని వస్తారనమాట. ఇంతకీ వాళ్ళు ఎవరు అని అంటే, అక్కడుండేది విస్కౌట్ లాకానా. తను నార్త్ మధ్యస్ వెట్‌లాండ్స్ నుంచి వచ్చాడు అని చెప్తాడనమాట. వెంటనే అక్కడికి ఒకడొచ్చి, ఇంతకీ ఈ ప్రాజెక్ట్‌కి చార్జ్ ఎవరు? అంటే జేవియర్ ఉండి కోప్పడతాడు. ఫస్ట్ నీ మేనర్స్ చూపి అంటే, వెంటనే లల్లాయుడుండి ఆపి, అది నేనే. నేను మీకు ఏ విధంగా హెల్ప్ చేయగలను అంటే, ఇక వెంటనే వాడుండి, నీకిది తెలియకపోవచ్చేమో, కానీ ఈ ల్యాండ్ మొత్తం విస్కాంట్ లాక్కున్నది. ఇప్పటికిప్పుడే ఈ ప్లేస్‌ని విడిచిపెట్టి వెళ్ళిపోండనైతే అంటాడు. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది.